హలో అందరికీ! ఈ ఆషాఢ మాసంలో మన ఆడవాళ్ళ చేతుల్లో గోరింటాకు పండాల్సిందే. అయితే కొన్నిసార్లు గోరింటాకు ఎర్రగా పండదు కదండీ! దీనివల్ల చేతులు అందంగా కనిపించవు. అయితే గోరింటాకు ఎర్రగా పండడానికి కొన్ని టిప్స్ అయితే చూద్దామండి. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు ఆ మిశ్రమంలో కొంచెం చక్కెర, అలానే 2 లవంగాలు వేసి రుబ్బుకొని అరగంట తర్వాత గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. మా చిన్నప్పటి నుంచి మేము గోరింటాకు రుబ్బుకునేటప్పుడు కొంచెం వక్క వేసుకొని అయితే రుబ్బుకొని పెట్టుకుంటామండి. ఎర్రగా పండుతుంది. గోరింటాకు రుబ్బుకునేటప్పుడు నిమ్మరసం కానీ, లేకపోతే కొంచెం చింతపండు కానీ వేసి రుబ్బుకొని అరగంట తర్వాత పక్కన పెట్టుకొని, ఆ తర్వాత చేతులకి మనం గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది. ఒకప్పుడు చేతులకి గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఒక డిజైన్ మాత్రమే ఉండేదండి. అదే అండి చందమామ డిజైను. ఇప్పుడైతే చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చేసాయండి. ఆరిపోతున్న గోరింటాకుపై అప్పుడప్పుడు బెల్లం మరిగించిన నీటిని వేయాలి. ఇలా చేస్తే చేతులు ఎర్రగా పండుతాయి. గోరింటాకు పూర్తిగా తీసేసిన తర్వాత కొబ్బరి నూనె చేతికి రాసుకోవడం వల్ల చక్కగా పండుతుంది. పైగా నల్లగా అయితే మారదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.